మార్నింగ్ పరిగెడుతున్నాం, ఈవినింగ్ పరిగెడుతున్నాం. ఇలా చేస్తడం వల్ల మీరు వీక్ అవుతున్నారు తప్ప స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది మీకు? ఎవరైతే అగ్నివీర్ ఈవెంట్స్కి అలాగే జీడీ ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు గట్టిగా వర్కౌట్ చేస్తారు కదా, మీరు వర్కౌట్ చేసే క్రమంలో మీరు బాడీ పెయిన్స్ వస్తాయని బాధపడిపోవద్దు. బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే మీరు బాడీకి ప్రెజర్ పెడుతున్నప్పుడు అక్కడ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో మజిల్ స్ట్రాంగ్ అవుతుందని అర్థం ఏంటి? మన బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. జిమ్లో ప్రతి ఒక్కరు అంటారు కదా, నో పెయిన్ నో గెయిన్. అంటే ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆటోమేటిక్గా దూసుకెళ్ళిపోతూ ఉంటారు. పెయిన్ వస్తే బాధపడకండి, పెయిన్ వస్తే గెయిన్ అయినట్టే, అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకా బాడీకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ మావా. రెస్ట్ అంటే ముఖ్యంగా స్లీప్ మినిమం 7-8 అవర్స్ ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనం ఒక పాటు చేయండి, 2 పాటు చేయండి, వర్కౌట్ గట్టిగా చేస్తున్నాం, కానీ బాడీ రికవర్ అవ్వాలంటే రెస్ట్ చాలా చాలా ముఖ్యం. మూడోది డైట్. కొంచెం డైట్ పాటించండి. మార్నింగ్ పరిగెడుతున్నాం, ఈవినింగ్ పరిగెడుతున్నాం. ఇలా చేస్తడం వల్ల మీరు వీక్ అవుతున్నారు తప్ప స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది మీకు? ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2 నెలలు మాత్రం చికెన్ తినండి, కాకపోతే కొంచెం ఎక్కువ రొట్టె. అలాగే ఆల్టర్నేటివ్గా మిల్లు మేకలు కూడా తినండి. చికెన్ కన్నా మిల్లు మేకలు హై ప్రోటీన్, గుర్తుపెట్టుకోండి. గట్టిగా వర్కౌట్ చేయాలనుకున్నా, గట్టిగా రన్నింగ్ చేయాలనుకున్నా ప్రోటీన్ వచ్చే ప్రతిదీ తినండి. సో ఎందుకంటే మన బాడీ సహకరిస్తే కదా మన ఈవెంట్స్ గట్టిగా వేయగలం. ఎందుకంటే ఇది క్రూషియల్ టైం కదా మనకి. ఇంకో 1 మంత్లో 2 మంత్స్లో ఈవెంట్స్ ఉన్నాయి. అందరూ మీ దమ్మేంటో చూపించండి ఈ ఈవెంట్స్లో. అందరికీ ఆల్ ది బెస్ట్.